చాలామంది శాలరీ రాగానే సేవ్ చేద్దాం అనుకుంటారు, కానీ శాలరీ వచ్చిన రోజే ఈఎంఐలకు వెళ్ళిపోతుంది, ఇంట్లో ఖర్చులకు వెళ్ళిపోతాయి. శాలరీ వచ్చిన 2-3 రోజులనే మొత్తం జీరో. ఇక 15వ తారీఖు 20వ తారీఖు వస్తే దిక్కులు చూడాల్సి వస్తుంది, లేదా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయాల్సి వస్తుంది, అప్పులు చేయాల్సి వస్తుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే సంపాదిస్తున్న రోజు నుంచే, నిజంగా చెప్తున్నాను బాస్, సంపాదిస్తున్న రోజు నుంచే సీరియస్గా సేవింగ్ హ్యాబిట్ లేకపోవడమే. సేవింగ్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్ బాస్. నాకు ఒక 2 లక్షల జీతం వస్తుంది, కానీ నేను సేవ్ చేయలేకపోతున్నాను. 3 లక్షల జీతం వస్తే నేను సేవ్ చేస్తాను, లేదా నాకు ఇప్పుడు 50,000 జీతం 60,000కి సేవ్ చేస్తాను అనుకుంటారు. కానీ సేవింగ్ హ్యాబిట్ అనేది నీ జీతంతో కాదు, నీ మైండ్తో ఫిక్స్ అయి ఉంటుంది. 20,000 సంపాదించేవాడు కూడా, ఎగ్జాంపుల్కి అటెండర్స్, ఆఫీస్ బాయ్లు, వీళ్ళే ఎక్కువగా ఇంట్రెస్ట్గా తిప్పుతారు. వాళ్ళకు వచ్చే జీతాలు ఎంత, మహా అంటే 20-25,000 మించి దాటదు. 20,000లో సేవింగ్స్ కూడా తీస్తారు బాస్. మరి ఇంత తక్కువ వచ్చినప్పుడు సేవ్ చేయకూడదుగా? మరి ఆయన ఎలా సేవ్ చేస్తున్నాడు? మీకు 2 లక్షలు వచ్చినా, ₹1,00,000 వచ్చినా సేవ్ చేయడానికి సరిపోవట్లేదు అంటున్నారు. ఇక్కడేమో 20,000 కూడా సేవ్ చేస్తున్నాడు. అంటే సేవింగ్ అనేది మన మైండ్లో ఉంటుంది, శాలరీ మీద డిపెండ్ అవ్వదు. ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటే 100 దారులు ఉంటాయి, కరెక్ట్ కూర్చుంటే నిజంగా చాలా దారులు ఉంటాయి, మనసు ఒప్పదు అంతే. దీనికోసం ఏం చేద్దాం? మీ సేవింగ్ హ్యాబిట్ని ఆటోమేషన్ చేద్దాం. ఎలా? మీ శాలరీ రాగానే ఈఎంఐలకి వెళ్ళేదానికన్నా ముందే మీ సేవింగ్స్కి మనీ డెప్ట్ అయిపోవాలి, కట్ అయిపోవాలి. సో దీనికి ఆటో డెప్ట్ ఆప్షన్ పెట్టుకోండి, ఆటో పే ఆప్షన్ పెట్టుకోండి. సో దీనికోసము హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకు, యాంజిల్ బ్రోకింగ్, ఓకే, జీరోదా, గ్రో యాప్, ఇప్పుడు జార్ యాప్ అని కూడా వచ్చింది. వీటిల నుంచి అయినా సరే మీకు శాలరీ 5వ తారీఖు పడుతుందంటే 6వ తారీఖు ఆటోమేటిక్గా దీంట్లో నుంచి ఒక పర్సంటేజ్ 10% 20% కట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇది ఆటోమేటిక్ కట్ అయిపోద్ది. మీ శాలరీ మిగిలిందే మీ శాలరీ. ఇప్పుడు ఈపీఎఫ్ చూడండి, మీకు శాలరీ ఇచ్చే ముందే కట్ చేసి ఇస్తాడు. సేమ్ అలానే దీన్ని కూడా అలవాటు చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఖర్చులు పెరుగుతున్న కొద్దీ మీ శాలరీ పెద్దగా పెరగకపోయినా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులన్నిటిని ఇది కవర్ చేస్తుంది. అందుకని ఆటో సేవ్ హ్యాబిట్ అనేది కంపల్సరీ ప్లాన్ చేయాలి. ఫైనాన్స్కి సంబంధించిన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.